కొంతమంది లీడర్ల దగ్గరికి పోయినా పట్టించుకోరు. ఇక వాళ్ళని కలవనికి వారం రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అందరు అట్లా కాదు. కొంతమంది పబ్లిక్ తిప్పలు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. సమయం ఏదైనా సందర్భం ఏదైనా పబ్లిక్ ఆపదలు ఉంటే చాలు వచ్చి ఆదుకుంటారు. గట్టే వేసింది ఈ అక్క కూడా. అబ్బా కొండ సురేఖ అక్క అంటే కొండ సురేఖ అక్కే పోన్రి. అక్క ఏది చేసినా హైలైటే, అక్క ఏది మాట్లాడినా వైరలే. 119 మంది ఎమ్మెల్యేలున్నా 12 మంది మంత్రులున్నా అక్క మాత్రం ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది. ఏ డైలాగ్ కొట్టినా క్షణాల్లోనే రాష్ట్రం అంతటా పాకిపోతుంది. అయితే అక్క వరంగల్ నుంచి పెద్దపల్లికి పోతాంటే సుల్తానాబాద్ కాడ ఒక పాప చెప్పులు లేకుండా నడుచుకుంటా పోయేది చూసి అక్క వెంటనే చలించిపోయి ఆడికాన్నే బండి ఆపి ఆ పాపని చెప్పుల దుకాణంలో దోలుకపోయి చెప్పులు కొనిచ్చింది. అటెంకా బుజ్జికి బట్టలు కూడా కొనిచ్చి మానవత్వాన్ని దాటుకున్నది అటవీ మరియు గుర్ల శాఖ మంత్రి కొండ సురేఖ అక్క. ఆ బుజ్జొల్లది బీహార్ రాష్ట్రం అట. పాపం వాళ్ళకు తెలుగు కూడా అత్తలేదు. అక్క స్థాయికి అది చాలా చిన్న సాయమే అయినా చాలా మంది అక్కని తారీఫ్ చేస్తాండ్రులా. అక్క ఏది చేసినా వైరల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది కూడా పొట్టు వైరల్ అవుతుంది అన్నట్టు. మన రాష్ట్రం కాకపోయినా సాటి మనిషిని చూసి స్పందించిన తీరు అందరి కళ్ళల్లా నీళ్లు తెప్పించేటట్టు చేసింది. అన్ని కార్లను అంత సెక్యూరిటీని ఆపి అక్క ఓ పసిబిడ్డకు చేసిన సహాయానికి అందరూ ఆనందపడతాండ్రు. ఈ ఒక్క బుజ్జే కాదు, మన మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పుకుంటున్న మన భారతదేశంలో ప్రజాపాలన స్వరాష్ట్ర పాలన అని చెప్పుకుంటున్న మన తెలంగాణలో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిపోతున్నా ఇంకా కాళ్ళకు చెప్పులు లేని బతుకులు బతుకుతుండ్రంటే అభివృద్ధికి ఓ వర్గం ఎంత దూరంలో ఉన్నదో చూడండి. బల్లెకెళ్ళి హాయిగా చదువుకోవాల్సిన పిల్లల జీవితాలు ఇలా కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుందంటే ఎవరికి వచ్చిందన్నట్టు స్వాతంత్రం ఇసొంటి బతుకులు మారేదెన్నడో మరి.